అస్సలాము అలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కండి. బ్యాక్ పార్ట్కు అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. కటింగ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అంటారా షార్ట్ వీడియోనే అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కు కట్ వర్క్ ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలని అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ ఏడేళ్ళకి వచ్చేసి 2.5 పెట్టానండి. కింది సైడ్ వచ్చేసి 3 ఇంచులు పెట్టానండి. అలాగే నెక్ పొడవు వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి నేను 10 ఇంచుల దగ్గరకి పెట్టానండి. ఇంకా తర్వాతకు వచ్చేసి మనము బయటికి ఒక 1/2 ఇంచు మన మార్కింగ్ ఎగస్ట్రా మార్కింగ్ వేసుకొని ఇదిగుని రౌండ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కలుపుకోవాలా చూడండి. మనం కింది సైడులో ఫస్ట్ మనము 2.5 ఇంచులు ఎడల్పు కింది సైడు ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ మార్కింగ్ కన్నా ఇంకొక 1/2 ఇంచు ఎగస్ట్రా అనేది రావాలండి. ఈ విధంగా మార్కింగ్ 1/2 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్కు టచ్ చేస్తూ ఈ విధంగా ఒక డబ్బి తీసుకోండి. రౌండ్ షేప్లో ఉన్న ఏదైనా తీసుకోండి, మూత కానీ మీ ఇష్టం, క్యారమ్ బోర్డు బిల్ల కానీ ఇంకా ఏదైనా సరే మనం తీసుకొని ఇంకా కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చిన్న సైజులో రావాలని చెప్పేసి ఇలా జెండువామ్ డబ్బి అయితే తీసుకొని ఈ విధంగా ఫస్ట్ లైన్కు టచ్ చేసుకుంటూ ఈ విధంగా మనము సెకండ్ లైన్కు స్టాప్ చేయాలండి. ఈ విధంగా మనకు మూతలో ఇంకా సగం మూత అనేది మనకు మార్కింగ్ అయితే వస్తుంది చూడండి. ఫస్ట్ లైన్కు టచ్ చేస్తూ సెకండ్ లైన్కు కలుపుకోవాలండి. ఈ విధంగా షేప్ అనేది కట్ వర్క్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి. మొత్తం ఇలానే మనము మార్కింగ్ చేసుకుంటూ రావాలండి. నెక్ చుట్టూ ఇంకా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ హాఫ్ సర్కిల్ మాదిరి వచ్చే విధంగా ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలండి. ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకు పైన వచ్చేసి షోల్డర్ అటాచ్ చేయడానికి కర్రుగా ఉంటే సరిగా నీట్గా రాదండి. అందుకని చెప్పేసి పైన ఇలా హాఫ్ సర్కిల్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని ఇంకా ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ రావాలా చూడండి. ఇంకా ఈ విధంగా మొత్తం మనము నిదానంగా కటింగ్ చేసుకుంటూ రావాలండి. ఇంకా రౌండ్గా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా షేప్ వచ్చే విధంగా నిదానంగా కటింగ్ చేసుకోండి. మీకు ఎలా వాటం అనిపిస్తే అలా కటింగ్ చేయండి. నీట్గా కటింగ్ చేయాలండి. ఇలా కింది వైపు నుంచి రాకోకుంటే పై వైపు నుంచి అయినా మనం కటింగ్ చేసుకోవచ్చండి. చూపిస్తాను చూడండి మీకు అర్థం కావడం కోసం. పై నుంచి మనము కటింగ్ చేసుకుంటూ రావచ్చండి. ఇక్కడ నుంచి అయినా మనము కటింగ్ చేసుకోవచ్చు చూడండి. ఇలా పైనుంచి అయినా కింది వైపు నుంచి అయినా షేప్ అయితే నీట్గా వచ్చే విధంగా కటింగ్ చేయండి. కొంచెం నిదానమైనా సరే మనకు షేప్లు అనేవి కట్ వర్క్ షేప్లు అనేవి నీట్గా వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇంకా ఇంతవరకు నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఎగస్ట్రా బక్రం పీస్ అనేది చుట్టూ కటింగ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఉండే విధంగా ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకు కట్ వర్క్ నెక్ అనేది కటింగ్ అయిపోయిందండి. ఇంకా స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. మనము క్యాన్వాస్ మీద ఇంకా లైనింగ్ మీద క్యాన్వాస్ అనేది పెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఈ విధంగా లైనింగ్ పైన బక్రం పీస్ అనేది పెట్టుకొని చుట్టూ కదలకోకుండా ఒక స్టిచ్ చేసేయండి. ఆ తర్వాత ఒక 1/2 ఇంచు క్లాత్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. తర్వాతకు వచ్చేసి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టాలో చూడండి. ఇంకా మనము బ్లౌజ్ పీస్ని లైనింగ్ అటాచ్ చేసేయాలండి. బ్యాక్ పార్ట్కు లైనింగ్ అటాచ్ చేసేసి ఇక్కడ షోల్డర్ పైన మధ్యలో ఫోల్డింగ్ చేసేసి ఖర్చు పెట్టుకోవాలండి. ఈ ఖర్చు ఒక దగ్గర పెట్టుకొని ఇలా కదలకోకుండా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా చూడండి, స్ట్రైట్గా ఇలా అయితే ఒక కుట్టు వేసుకున్నామంటే ఇంకా మనకు కదలకోకుండా ఉంటుందండి నెక్ అయితే. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ వర్క్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడైతే మనము స్టిచ్ చేసేటప్పుడు చిన్న కుట్టు అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా వస్తుంది. ఇలా పాదం ఎత్తుతూ దించుతూ మనము ఈ షేప్లు అనేవి తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా వస్తుందండి కట్ వర్క్ అయితే. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ అయినా పెట్టుకోవచ్చు అండి, కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం చిన్న సైజులో కటింగ్ అయితే చేశానండి.
ఈ విధంగా చుట్టూ ఇంకా మనము ఈ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా మొత్తం ఇలానే ఇంకా మనము పాదం ఎత్తుతూ దించుతూ రౌండ్గా ఇలా తిప్పేటప్పుడు కొద్దిగా పాదం ఎత్తి మళ్ళీ దింపండి. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. షేపులన్నీ ఒకటే విధంగా ఒక క్యాన్వాస్ మీదనే వారకు కుట్టు పడే విధంగా కుట్టుకుంటూ రావాలా. చూడండి మొత్తం ఇలానే ఇంకా ఇంతేనండి. చాలా సింపుల్గా మనం కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత సింపుల్గా మనకు కట్ వర్క్ అనేది వచ్చేసిందో. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారండి, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత చూడండి మనకు ఒక పాదం ఖర్చుతో ఎగస్ట్రా క్లాత్ అనేది చుట్టూ కటింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఇలా కట్టు దగ్గర ఖర్చు అనేది పెట్టుకొని ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా ఖర్చు అనేది పెట్టుకుంటూ రావాలండి. కుట్టు అనేది తెగకోకుండా ఇంకా నెక్కు చుట్టూ ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇలా షేపులు అనేవి బయటికి తీసుకోండి. నీటుగా మనం ఫింగర్తో ఇలా నీటుగా కట్ వర్క్ అనేది షేపులు బయటకు అయితే తీసుకోవాలండి. తీసుకొని నీటుగా సర్దుకోవాలండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఐరన్ చేసుకోండి, ఇంకా నీటుగా కూర్చుంటుంది ఇంకా షేప్ అనేది. ఆ తర్వాత ఇలా పై కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా చూపించే విధంగా పై కుట్టు అయితే వేసుకోండి. చుట్టూ ఇంకా ఇలానే మనం ఫస్ట్ ఎలా అయితే పాదం ఎత్తుతూ దించుతూ కుట్టుకున్నామో అదే విధంగా పాదాన్ని ఎత్తుతూ దించుతూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చిన్న కుట్టు అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా షేపులు అనేవి వస్తున్నాయో. ఇంకా మొత్తం ఇలానే పై కుట్టు అయితే వేసుకోవాలండి. ఇంకా ఇంతవరకు ఫినిష్ అయిపోయింది. మనకు చాలా సింపుల్గా కట్ వర్క్ అనేది వచ్చేసింది. చూశారు కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి.